హలో అండి అందరికీ. మీరు అన్నం మిగిలితే పడేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో చూడండి. మీకు ఎంత యూజ్‌ఫుల్ అవుతుందో మీరే చూడండి. సో, మనం నైటు కొంచెం ఎక్కువగా పోయొచ్చు రైసు. తినలేకపోవచ్చు. బట్ ఒక్కొక్కళ్ళు అలసిపోయి అన్నం తినకుండా గూడా పడుకుంటారు. అలాంటప్పుడు ఏం మిగులుతుంది? మార్నింగ్‌కి అన్నం మిగిలిపోతుంది. సో, అలా మిగిలిన అన్నాన్ని మనం ఏం చేయాలంటే శుభ్రంగా ఆ రైస్ అంతా మిక్సీ జార్‌లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంటే కొంచెం వాటర్ పోసుకుంటే మెత్తగా పిండి లెక్క అయిపోతుంది మనకి. అంటే గారెల పిండి ఎలా ఉంటుంది? సో, అలా ప్రిపేర్ చేసుకోవాలనమాట. అంటే గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో మనం తరిగిన అదంతా బౌల్‌లో తీసుకుంటున్నాం గదా! ఒక స్టీల్ గిన్నెలోకి. సో, దాంట్లో వచ్చేసి మనం తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది. కొంచెమే మిగులుతుంది. అన్నం ఎంత మిగులుతుందండి? ఒక మనిషి మందం మిగులుతుంది. అక్కడి నుంచి లైట్‌గా బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్యపు పిండి, కొంచెం సాల్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి బాగా కలుపుకోవాలి. అంటే చక్కగా గారెలు ఎలాగైతే మనకి వస్తాయో అలా పిండిని ప్రిపేర్ చేసుకోవాలనమాట. తర్వాత యాజ్ టీజ్‌గా ఆయిల్ పెట్టడం పొయ్యి మీద. అక్కడి నుంచి గారెలు ప్రిపేర్ చేసుకొని ఆయిల్‌లో వేయటం. అంతా మనకి తెలిసిందే గదా! లేడీస్‌కి వెన్నతో పెట్టిన విద్య గదా వంట అంటే. కానీ గారెలొస్తాయండి కర్ర కర్రలాడుతూ ఎంత టేస్టీగా ఉంటాయంటే మీరొక్కసారైనా ప్రిపేర్ చేసుకొని తింటే గానీ చెప్పలేం అబ్బా! ఆ టేస్ట్ అనేది. ఎందుకంటే చెప్తుంటే కుదరదు గదా! సో, అదనమాట. కానీ పిల్లలకి వేడి వేడిగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ అవుతుంది. ఏం కష్టపడకుండా. చూసారా మా పాప ఎంత హ్యాపీగా తింటుందో చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.